ఏంటంటే డ్రోన్ కెమెరాస్ వాడితే దూరం నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఇన్‌కమింగ్ ట్రాఫిక్ దాన్ని బట్టి కూడా అటుపక్క రెడ్ ఎయ్యాలా, గ్రీన్ ఎయ్యాలా, పంపించేసేయాలా, ఏ లైన్ పంపించాలి, 4 రేట్ జంక్షన్ అయితే గనక 4 పక్కల అకార్డింగ్ టు ద ట్రాఫిక్ అనేది వీళ్ళు ఆ సిగ్నల్ టైమ్ లెంత్ పెడతారు. స్ట్రిక్ట్‌గా ఓకే. ఇటుపక్క 1 మినిట్, 2 మినిట్స్ అని కాకుండా అటుపక్క తక్కువ ఉందనుకోండి, అటుపక్క ఒక హాఫ్ మినిట్, ఇటుపక్క మరీ ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి, ఒక 1 మినిట్ ఎక్కువ పెంచడం అలా చేశారు అని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే రెయినీ సీజన్‌కి రెడీ అవుతున్నాము. దానికి తోడు ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. రెయినీ సీజన్‌కి రెడీ అవుతున్నాము అని చెప్పారు. ఎలా ట్రాఫిక్‌ని హ్యాండిల్ చేయాలని. దానికి తోడు మెయిన్ ప్రాబ్లమ్ ప్రైవేట్ బసెస్ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ బసెస్ వీకెండ్స్ రోజు, వీక్ డేస్ కూడా దగ్గర వీకెండ్స్ అయితే ఇంకా ఘోరం అనుకోండి. 9, 10 అయితే గనక ఇక చూడండి ప్రైవేట్ బస్సులతో రోడ్డు కిటకిటలాడిపోతుంది. కదలటానికి లేకుండా అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. వాళ్ళు యాక్చువల్ అవుట్‌స్కర్ట్స్ దాకా లోకల్ బసెస్ వేరే ఏదో ఒకటి చూసుకోవాలి. ఇప్పటికీ పెట్టారు. బట్ వాళ్ళు ప్రైవేట్ బస్సులన్నీ ఒక దగ్గర పెట్టేలా ఏదో ప్లాన్ ఏదో చేసుకోవాలి. దానికి సెపరేట్ ప్లాన్ వేయాలి యాక్చువల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్సులు అందరూ కలిపి. అది మేజర్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు.